ఈరోజు వీడియోలో కమ్మగా టేస్టీగా నోరూరించే స్టైల్లో దొండకాయ మసాలా కర్రీని క్యాటరింగ్ స్టైల్లో ఇంట్లో సులభంగా సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, దొండకాయ మసాలా కర్రీని ఎలా చేయాలో చూసేద్దామా మరి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 స్పూన్ వేరుశనగ గుళ్ళు తీసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేపండి. ఇవి కాస్త దోరగా వేగాక దీనిలోకి 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని స్పైసెస్ వచ్చి చిన్న దాల్చిన చెక్క, 3-4 లవంగాలు వేసుకొని తిప్పుతూ వేపాలి. ఈ దినుసులన్నీ కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపాలి. ఇవి కాస్త వేగాక 1 స్పూన్ నువ్వులను తీసుకుని వేపుకోండి. మీరు కావాలి అనుకుంటే నువ్వులతో పాటు జీడిపప్పు కూడా వేసుకోండి. ఈ దినుసులన్నీ దోరగా వేగాక స్టవ్ని ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. తర్వాత నీళ్లు పోసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. 250 గ్రామ్స్ దొండకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వీటి చివర్లు కట్ చేసుకొని గుత్తి వంకాయలాగా 4 భాగాలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మసాలా గ్రేవీకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకుని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయ ముక్కలు అనేవి కాస్త మెత్తగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా దొండకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయల తరుగును వేసుకోండి. అందులోకి 4-5 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకుని వేసుకోండి. దీనిలోకి 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు వేగాక దీనిలోకి 1 టొమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. టొమాటో కూడా బాగా వేగిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి తిప్పుకోండి. దీనిలోకి 1 స్పూన్ కారం వేసుకోండి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం కాస్త మగ్గాక మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న మసాలా ముద్దను వేసుకోండి. ఈ మసాలా ముద్దను ఆయిల్లో ఫ్రై చేయాలి. అప్పుడే పచ్చిదనం లేకుండా మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ పైకి తేలే వరకు మసాలాను కుక్ చేసుకోవాలి. ఇందులోకి గ్రేవీ కోసం నీళ్లు పోసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలి కర్రీ అంతా ఇలా దగ్గరకు అయ్యే వరకు కుక్ చేసుకోండి. చివరిగా దీనిలోకి 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి తిప్పుకోండి. దీనిలోకి కొత్తిమీర వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కర్రీ రెడీ. దీనిని అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ వేసుకుని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది.